ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ' 1936 సంవత్సరంలో పరంధామ నివాసి అయిన జ్యోతిర్బిందు స్వరూపుడైన శివ పరమాత్మ ఈ సాకార లోకంలోకి వచ్చి స్వర్గస్థాపన చేయటం ప్రారంభించారు. అసురీ సృష్టిని వినాశనం చేసి మానవులలో అసురీ సంస్కారాలను భస్మం చేసి దివ్యజ్ఞానం ప్రసాదించి ఈ భూమిని స్వర్గభూమిగా తయారు చేయటానికి భగవంతుడు 1936 సంవత్సరంలో సింధు హైదరాబాద్ నగరం నందు పాకిస్తాన్లో ఒక వృద్ధ మానవ శరీరంలో భగవంతుడు ప్రవేశించారు. ప్రవేశించిన రోజు నుండి స్వర్గం వచ్చే వరకు ఈ కలియుగంలో చాలా ఉపద్రవాలు, దుఃఖమే కళలు, అశాంతి యొక్క అరాచకము చాలా విలయతాండం చేసుకుంటూ గమ్యం చేరిపోతుంది. జ్ఞానం ద్వారా కొంతమందిని స్వర్గంలో తీసుకురావచ్చు, సెంటర్స్ ద్వారా కొద్దిమందిని తీసుకురావచ్చు, అనేక రకాల సేవల ద్వారా కొద్దిమందిని స్వర్గం తీసుకురావచ్చు. కానీ మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు సత్యయుగంలో వస్తారని బాబా చెప్పారు. వాణిలో 9 లక్షల ఆత్మలు వస్తారని చెప్పారు బాబా. ఈరోజు మనసా సేవలో ఆ 9 లక్షల ఆత్మల యొక్క ప్రాప్తిని ప్రసాదించే అద్భుతమైన మనసా సేవ చేసుకుందాం. అనుభవం చేసుకోండి. సత్యయుగము, త్రేతాయుగము ఈ భూమి మీద 2500 సంవత్సరాల పాత్ర అభినయిస్తుంది. అక్కడ కోర్టు ఉండదు, అంటే గొడవలు ఉండవు. హాస్పిటల్ ఉండదు, అంటే రోగాలు ఉండవు. పోలీస్ స్టేషన్ ఉండదు, అంటే సివిల్ క్రిమినల్ క్లైమ్స్ ఉండవు. చాలా అద్భుతంగా
అవినాశిగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరో కూడా అంత సౌభాగ్యాన్ని ప్రసాదించలేరు. కాబట్టి ఈరోజు సెంటర్స్ ద్వారా స్వర్గం వస్తారు. రకరకాల సర్వీసుల ద్వారా కూడా స్వర్గం రావటానికి ఆస్కారం ఉంది. కానీ ఈరోజు మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మల మనసా సేవ ద్వారా మాత్రమే వస్తారని బాబా చెప్పారు. అంటే నీ మనసు శ్రేష్ఠ సంకల్పాల ప్రయోగంతో సత్యమైన ఆత్మలో పురుషార్థం చేయకపోయినా స్వర్గం తీసుకురావచ్చు అనేది ఈ సేవ యొక్క ముఖ్య అంశం. కాబట్టి కలియుగంలో కోర్టు, హాస్పిటల్, పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉంటున్నాయి, అక్కడ లేవు. ఇప్పటికి భగవంతుడు వచ్చి 84 సంవత్సరాలు అయింది. ఈ 84 సంవత్సరాల్లో ఎవరైతే అల్పకాలిక కోరికతో లేదా ఇతరుల సాంగత్యం ప్రభావం వల్ల కానీ లేదా వాళ్ళ సంస్కారం యొక్క ప్రభావం వలన కానీ ఉరిశిక్షకి బలైన ఆత్మల్లో ప్రపంచం మొత్తంలో చాలామంది ఉన్నారు. మంచి వాళ్ళని స్వర్గం తీసుకురావటం సహజం. తెలుసో తెలియకో తప్పు చేసి పశ్చాత్తాపడే వాళ్ళని స్వర్గం తీసుకురావటం చాలా అద్భుతమైన సేవ. కాబట్టి బాబా ఈ 84 సంవత్సరాలలో ప్రపంచం మొత్తంలో ఏదో ఒక కారణం ద్వారా ఉరిశిక్షకి బలైన ఆత్మలలో నిన్ను తలుసుకుని, ఓ భగవంతుడా, నిన్ను పరోక్షంగా, ఓ భగవంతుడా, నేను చాలా తప్పు చేశాను అనే పశ్చాత్తాప హృదయంతో ఆ ఉరిశిక్షకు బలయ్యే సమయానికి ముందు, కొన్ని క్షణాల ముందు లేదా కొన్ని నిమిషాలకు ముందు, ఓ భగవంతుడా, నా పిల్లలు ఏమైపోయినా, ఎవరు ఏమైపోయినా నువ్వే కాపాడు, నన్ను నీ దగ్గర చేర్చుకో అని పశ్చాత్తాపడేటువంటి సత్య హృదయం ఉన్న ఆత్మల్ని 9 లక్షల ఆత్మల మాలలో తీసుకురా బాబా, శివబాబా అని సంకల్పం చేసుకోండి.
ఉరిశిక్ష అనేది కళ్ళ ముందు మరణాన్ని కనిపిస్తుంది. చాలా భయంకరమైనటువంటి శిక్ష అది. భగవంతుడికి తెలుసు, ఆ పొందిన వాళ్ళకి తెలుసు. కాబట్టి 84 సంవత్సరాలలో ఓ భగవంతుడా, నీ దగ్గరికి తీసుకెళ్ళు, నేను చాలా చాలా తప్పు చేశాను అని పశ్చాత్తాప హృదయంతో నిన్ను వేడుకున్న ఆత్మలకి స్వర్గప్రాప్తిని ప్రసాదించు బాబా. అంతిమ స్మృతే భవిష్యత్తు జీవితాన్ని ప్రసాదిస్తారని చెప్పారు కదా మీరు. కాబట్టి బాబా ఒక్కసారి చూడండి, ఈ 84 సంవత్సరాలలో ఇంక కొద్ది సంవత్సరాలలో కూడా వినాశనం అయిపోయే సమయంలో ఎవరు ఉరిశిక్షకి గురవుతూ తన తప్పుని పశ్చాత్తాపంతో తెలుసుకుని నిన్ను యథార్థంగా, అంటే నీ పరిచయం తెలియదు కానీ పరోక్షంగా నిన్ను జ్ఞాపకం చేసుకున్న సత్య ఆత్మల్ని సత్యయుగంలో 9 లక్షల మాలలో పూసలుగా 9 లక్షల ఆత్మల మాలలో తీసుకురండి బాబా అని సంకల్పం చేసుకోండి. బాబా అంటారు, మరి వాళ్ళకి పుణ్యం లేదు, పుణ్యం లేకపోతే స్వర్గం రారు అని చెప్తారు. కాబట్టి బాబా, మేము మాలో ఉన్న పుణ్య బిందువులు తీసి ఒక్కొక్క బిందువు వాళ్ళకు ఇచ్చి వాళ్ళని తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోవాలి. ఏ విధంగా అయితే భేదవాన్ని ధనవంతుడిగా మనం అప్పిచ్చి ఆదరించి ముందుకు తీసుకెళ్ళచ్చు కదా ఈ లోకంలో, అలాగే వాళ్ళ పురుషార్థం చేయకపోయినా, వాళ్ళ సెంటర్కి వెళ్ళకపోయినా, భగవంతుడి పరిచయం తెలుసుకోలేకపోయినా, వాళ్ళలో ఉన్నటువంటి సత్యత, నీతి, నిజాయితీ అంతిమ శ్వాస వదిలే సమయంలో ఉంటే స్వర్గం వచ్చేస్తారు. బాబా కూడా మనల్ని కూడా ఏం చెప్తారు, మోహం ఉండకూడదు, తగులుబాటు ఉండకూడదు, అంతిమలో 1 సెకండ్ మీకు కూడా పరీక్ష ఉంటుంది, అప్పుడే నెంబర్ ఫిక్స్ అవుతుందని చెప్తారు బాబా. అలాగే బాబా, ఆ తప్పు చేసిన ఆత్మలు కూడా నీ పిల్లలే కదా, వాళ్ళ అంతిమ సమయంలో ఉరితంబం ఎక్కే సమయంలో లేదా ముందు నుంచి ఓ భగవంతుడా నేను చాలా తప్పు చేశాను అని మీకు చెప్పుకొని నీ దగ్గర చేర్చుకో అని ఎవరైతే నీ స్మృతిలో భిన్న భిన్న సంకల్పాల ద్వారా నిన్ను స్మృతి చేస్తున్నారో వాళ్ళని, అందులో కూడా నిన్ను స్మృతి చేసే వాళ్ళనే స్వర్గం తీసుకురా బాబా. వాళ్ళకి పుణ్యం లేదు, మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ప్రసాదించి 9 లక్షల ఆత్మల జాబితాలోకి తీసుకురండి బాబా అని సంకల్పం చేసుకోండి. రెండు, బాబా 84 సంవత్సరాల వ్యవధిలో మీరొచ్చిన రోజులాగైతూ మళ్ళీ స్వర్గం వచ్చే రోజు వరకు యాక్సిడెంట్లో అంతిమ శ్వాస వదిలేటప్పుడు
ఓ భగవంతుడా, ఓ భగవంతుడా అనేటువంటి ఆలాపన, ఆవేదన అంతిమ మాట ద్వారా వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి బాబా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరణ వాంగ్మూలం తీసుకునే కదా వాళ్ళకి నిర్ణయిస్తారు. అలాగే యాక్సిడెంటు అనేది వాళ్ళ కర్మానుసారంగా జరుగుతుంది. కానీ ఆ సమయంలో కూడా ఓ భగవంతుడా అని ఎవరిని తలుసుకోకుండా నిన్ను తలుసుకుని శరీరాన్ని వదిలేసినటువంటి ఆత్మల్ని, నీ పిల్లలే కదా వాళ్ళు, స్వర్గాన్ని 9 లక్షల విభాగంలోకి తీసుకురండి బాబా. స్వర్గంలో 9 లక్షల ఆత్మలు వస్తారు కదా మనస సేవ ద్వారా. వాళ్ళకు కూడా పుణ్యం లేదనుకోండి, పశ్చాత్తాపం ఉంది, పరమాత్మను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళ స్నేహితులను కానీ ఏది జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు, పరోక్షంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ఒక్క విధి ద్వారా, ఆ సూక్ష్మ పశ్చాత్తాప స్మృతి ద్వారా వాళ్ళు స్వర్గం రావటానికి రైట్స్ ఉన్నాయి కదా బాబా. ఆ యాక్సిడెంట్లో పెద్ద పెద్ద ధనవంతులు కూడా చనిపోయారు, సామాన్యులు చనిపోయారు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు, కొంతమంది దారిలో చనిపోయారు, కొంతమంది యాక్సిడెంట్ అయిన స్థానంలో చనిపోయారు. ఎవరు ఎక్కడ చనిపోయినా ఓ పరమాత్మ, ఓ భగవంతుడా, ఓ దేవుడా అని నిన్ను స్మృతి చేసుకున్నటువంటి ఆ సమయంలో నీ స్మృతి రావటం వాళ్ళ అదృష్టం కదయ్యా. అదే కదా మీ అంతిమ పరీక్ష. నిన్నొక్కనే జ్ఞాపకం చేసుకోవటమే కదా జ్ఞానులకైనా అజ్ఞానులకైనా. కాబట్టి వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి బాబా. పుణ్యం లేదా? మా పుణ్యఖాతాలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇతరులకు ఇవ్వటంలోనే మా పుణ్యం పెరిగిపోతుంది కదా. వడ్డీ వ్యాపారస్తుడు ఇనప బీరువాలో ఉన్న ధనాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తాకట్టు వస్తువుని బీరువాలో పెట్టినప్పుడు రోజు రోజుకి వడ్డీ పెరుగుతుంది. అలాగే మేము ఒకరికిస్తే 100 రెట్లు పుణ్యం పెరుగుతుంది. కాబట్టి ఆ పుణ్యాన్ని వాళ్ళకి ప్రసాదించండి శివబాబా. మీరు న్యాయమైన వారు. అందరూ అన్ని విభాగాల్లో స్వర్గం రావాలని ఆశించే అద్భుతమైన ఆత్మిక తండ్రి మీరు. కాబట్టి ఒక్కసారి మీ దివ్య దృష్టితో పరిశీలించి వాళ్ళని 9 లక్షలు తీసుకురండి బాబా. బాబా, కొంతమంది గర్భిణీ స్త్రీలు
పురుడు రాలేక పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని డాక్టరు వాళ్ళ బంధువులు చెప్తారు. బిడ్డను బతికించాలా, తల్లిని బతికించాలా అని. ఆ సమయంలో ఈ తల్లి వింటే ఆ మాట ఏమంటుంది? బాబా, బిడ్డనే బతికించండి, నేను చనిపోయినా పర్వాలేదు అని 9 నెలలు గర్భంలో పెంచిన ఆ బిడ్డ కోసం తన ప్రాణత్యాగం చేసిన ఆ మాతకి నిన్ను తలుసుకుంటే, నీ స్మృతి చేస్తే, ఓ భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో, ఆ బిడ్డని రక్షించు అని దీన అవస్థలో పశ్చాత్తాప హృదయం కాకుండా పావనమైన హృదయంతో పలికిన ఆ పలుకులకి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇన్ని సంవత్సరాల్లో నువ్వు దివ్య దృష్టితో చూసి వాళ్ళని కూడా 9 లక్షలు రావాలి కదా బాబా, 9 లక్షలు వాళ్ళని కూడా అందులో తీసుకురండి బాబా. వాళ్ళకి పుణ్యం లేదు. నీ యజ్ఞంలో చాలామంది మాతలు ఉన్నారు, అమాయక మాతలు ఉన్నారు, అదృష్టమైన మాతలు ఉన్నారు. ఎవరికీ తెలియకుండా గుప్తంగా భగవంతుడి యజ్ఞంలో ఎన్నో రకాల సహయోగాలు చేసుకున్న మాతలు ఉన్నారు. వాళ్ళ పుణ్యము అపారం, అంతులేదు. లెక్క కట్టడానికి ఇక్కడ అంకెలు లేవు. వాళ్ళ పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఆ అంతిమంలో ఆ మాతలకి ప్రసాదించి 9 లక్షల మాలలో తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. తప్పకుండా వచ్చేస్తారు వాళ్ళు. సంగమయుగానికి, సంకల్పానికి అద్భుతమైన శక్తి, వరదానము భగవంతుడి నుండి లభించింది. బాబా, ఆ సమయంలో మాత భర్త ఏమైపోతాడని కూడా ఆలోచించలేదు. నిండు 100 ఏళ్ళు భర్తతో ఉండవలసింది కూడా ఆలోచించకుండా 9 నెలలు ఆ బిడ్డని గర్భంలో మోసినందుకు అంత త్యాగం చేసిందంటే ఎంత గొప్ప విషయం బాబా. బాబా, మీరు 5000 సంవత్సరాల తర్వాత చాలా కొద్ది సంవత్సరాలు వచ్చి మాకు జ్ఞానం చెప్తున్నారంటే మేము ఎలా ఉండాలి బాబా? అక్కడ మాత 9 నెలలు గర్భంలో మోసిన బిడ్డ బతుకుంటే చాలు, నేను చనిపోయినా నా భర్త గురించి కూడా ఆలోచించకుండా, ఏమీ ఆలోచించకుండా 9 నెలలు మోసిన ఆ బిడ్డ మీద అంత మమకారము, త్యాగము ఉందంటే మరి మేమెంత త్యాగం చేయాలి? మీరు ఎన్నాళ్ళకి వస్తున్నారు భూమి మీదకి? 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు, అంతే కదా బాబా. మిగిలిన సమయం అంతా కూడా ఇప్పటికి 84 సంవత్సరాలు అయింది మీరు వచ్చి. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇంకో 4 సంవత్సరాలు, 88 సంవత్సరాలు. 5000లో 88 తీస్తే మిగిలినన్నీ కూడా మేము వేరు వేరు ఆత్మలతో శరీరాలు ధరించి పాత్ర అభినయిస్తున్నాం కదా బాబా. మరి అక్కడ మాతకి 9 నెలలకే ప్రాణత్యాగం చేసింది. మరి మేము 5000 సంవత్సరాలకి మీరు ఒక్కసారి వచ్చి బిడ్డలు
నన్నొక్కనే స్మృతి చేసుకోండి, నన్నొక్కనే ప్రసారం చేసుకోండి, నా ఒక్కడి గురించే మీరు సర్వస్వ త్యాగి అవ్వండి, వికారాలు మానేయండి, వస్తువుల్ని యజ్ఞంలో అర్పణ చేసేయండి, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సిరి సంపదలే అన్నీ నా దగ్గరగా దాచుకోండి, మీకు 1,00,00,000,000,000 మిలియన్స్ జమ అయి అన్ని జన్మలకు ఇస్తానని చెప్తున్నారు బాబా. మరి మనం అలా చేసామా చూడండి. ఇప్పుడు కొద్ది సమయం మిగిలింది కాబట్టి చేసుకోండి. ఇంకా వెళ్ళిపోతున్నారు ఆయన, ఇంకా ఉండరు. భగవంతుడు ఈ అవ్యక్తం కూడా కట్ అయిపోద్ది. వ్యక్తంలో వచ్చేవాడు అవ్యక్తంలోకి వస్తున్నారు, అది కూడా సమాప్తి అయిపోద్ది. కరెక్ట్గా 4 సంవత్సరాల్లో సమాప్తి అయిపోద్ది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎలా చెప్పగలను అంటే ఆయన సద్గురు పాత్రలోకి మారిపోయారు. భగవంతుడి పాత్రను బట్టి మనం నిర్ణయించవచ్చు. ఇంకా ఈ భూమి మీద అది ఒకటే పాత్ర ఉంది ఆయనకి. సూక్ష్మతంలో ధర్మరాజు పాత్ర ఉంటుంది. కాబట్టి ఒక మాత భర్త ఏమైపోతాడని కూడా ఆలోచించకుండా ఒకసారి ఆలోచించదు, పోన్లే ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటారు, కానీ ఈ బిడ్డ మళ్ళీ ఇంకో గర్భంలోకి వెళ్ళాలి కదా ఈ ఆత్మ అని భర్తను కూడా పక్కన పెట్టి బిడ్డ గురించి ఆలోచించింది. అలాగే మీరందరూ కూడా ఆ పరమాత్మని ఒక తల్లిగా భావించి బిడ్డలైన మన రక్షణ ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి బ్రహ్మబాబా తనువు, మనసు, ధనము, సర్వ సంబంధాలు, సంకల్పము, సమయం ఎలాగ భగవంతుడికి అర్పణ చేశారో అలా మీరు కూడా అర్పణ చేసేసుకోండి. అప్పుడే పుణ్యాత్ములు అవుతారు మీరు. ప్రతి కల్పం కూడా ఆ అదృష్టాన్ని చెరిపేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు మిమ్మల్ని వ్యతిరేకం చేసినా మీరు దుఃఖపడకుండా ఆటంకాలను ఆటగా భావించి ఆ తండ్రి ఒడిలో ఇమిడిపోండి. ఆయన కోసం త్యాగం చేయండి. తర్వాత చాలా కుటుంబాల్లో బీద కుటుంబాలు అవనివ్వండి, ధనవంతుల కుటుంబంలో అవనివ్వండి, కూతురికి పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి పంపిస్తారు. బీదవాళ్ళు అనుకుంటారు భారం తీరిపోయిందని భావిస్తారు. ధనవంతులు కూడా అలాగే భావిస్తారు. ఆర్థికంగా తేడా ఉంటుంది, భావన ఒకటే అవుతుంది. కానీ అక్కడ అత్తవారింటి దగ్గర ఇంకా కట్నం తీసుకురా అని కానీ ఏయోయో చెప్పి వాళ్ళని హింసించి చిత్రహింస మాటల ద్వారా మనసుకి వెళ్ళిపోయేలా చేస్తారు వాళ్ళు. ఈ కలియుగంలో, సత్యయుగంలో, త్రేతాయుగంలో అసలు అవి ఏంటో తెలియనిగా ఉంటాయి. కాబట్టి ఆ ఘర్షణలో, ఆ మాటలు మనసుకు గుచ్చుకుని ఘర్షణలో ఇటు పుట్టింటికి వెళ్తే మళ్ళీ తల్లిదండ్రులకి భారం అయిపోతుందని, ఇప్పటికే అప్పులు చేసి కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి వివాహము అద్భుతంగా చేశారని భావించి ఆ మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా బాబా. 84 సంవత్సరాల్లో ఎంతోమంది ఆ విధంగా చేసుకుంటున్నారు కదా బాబా. అప్పుడు వాళ్ళు కూడా, ఓ భగవంతుడా,
నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో, వీళ్ళ ఎవరికి నేను భారం అవ్వకూడదు, వీళ్ళ మాటల ద్వారా మనసుకి బాణాల కింద గుచ్చుకునే మాటలు మాట్లాడుతున్నారు, నేను భరించలేకుండా ఉన్నాను. ఇటు పుట్టింటికి వెళ్దామంటే వాళ్ళు అప్పులు చేసి కట్నం ఇచ్చి కానుకలు ఇచ్చి అందంగా అత్తవారింటికి పంపించారు. ఏదో కర్మల ఖాతా ఆధారంగా నాకు ఈ గతి పెట్టింది. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ, ఓ దేవుడా, ఈ 3 రకాలుగా మిమ్మల్ని పిలుస్తారు కదా బాబా, వాళ్ళని కూడా అంతిమ శ్వాస వదిలేటప్పుడు నిన్ను స్మృతి చేసుకున్న కారణంగా నువ్వు స్థాపన చేసే స్వర్గంలో రావటానికి వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పరోక్షంగా పిలిచారు నిన్ను. పుణ్యం లేదు కాబట్టి మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఎవరైతే కన్యలుగా ఉండి పుణ్యాన్ని సంపాదించారో, పవిత్రమైన కన్యలు ఎవరైతే ఉన్నారో, నిస్వార్థమైన కన్యలు ఎవరైతే ఉన్నారో, నాదనే భావన లేకుండా పాత్ర అభినయించే కన్యలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఆ కన్యగా ఉంటూ మాతగా మారి కొద్ది సమయంలో మరణానికి గురవిన ఆత్మలకి ప్రసాదించి వాళ్ళను కూడా 9 లక్షల మాలలో ఆత్మలుగా తీసుకురండి బాబా, తీసుకురండి శివ బాబా. వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చూడండి. బీదవాళ్ళు కూతురు చనిపోయిందని తెలిసినప్పుడు చూడటానికి రావటానికి కూడా వాళ్ళ దగ్గర దారి ఖర్చులు కూడా ఉండలేనంత అప్పులు చేసి కట్నం ఇచ్చారు పాపం. వాళ్ళ శవాన్ని చూసి ఎంత బాధపడతారు బాబా. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళాలి అంటే దానికి కూడా డబ్బులు ఉండవు. మానసికంగా బరువుని దించుకోవటానికి బదులు వాళ్ళని అక్కడ ఉంచుకుంటేనే బాగుండిపోను, వివాహం చేసి బరువు దించాలో లోకధర్మంగా అనుకున్నారు. కానీ అధర్మానికి గురైపోయారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు అటువంటి బాధలో క్షోభలో ఉన్న తల్లిదండ్రులను కూడా భగవంతుడా నువ్వే మాకు దిక్కని మిమ్మల్ని కోరుకున్న వాళ్ళని కూడా 9 లక్షల్లో తీసుకురండి బాబా. వాళ్ళ గురించి బాధపడే వాళ్ళు ఎవరుంటారు? వీళ్ళందరి గురించి బాధపడే సంబంధికుల్లో కూడా ఓ భగవంతుడా నువ్వే మాకు రక్ష అని మనస్ఫూర్తిగా అనుభవం చేసుకునే నీ పిల్లల్ని ఈ పిల్లల పుణ్యఖాతా ద్వారా స్వర్గం తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. రైతులు ఉన్నారు బాబా. రైతులు అప్పు చేసి ఈ పంట కాకపోతే వచ్చే పంటలో అప్పు తీర్చాలని పాత్ర అభినయించే రైతులు వరుసగా నష్టం వచ్చిన కారణంగా అప్పులు పరువు నిలబెట్టుకోవటం కోసము వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. పశువులకి ఆహారం పెట్టలేక వలసలిపోయి ఆ పశువులను అక్కడే ఉంచేసి వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. అవి యజమాని కోసం అరుస్తాయి పాపం, కంటెంపరీ నీట్ కూడా వస్తుంది వాటికి. కానీ వాటిని పోషించలేక వాటిని నడిపించలేక
ఆ కట్టి రాట్లకే వాటిని వదిలేసి మొత్తం గ్రామాలన్నీ కూడా వలస వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అటువంటి రైతులు ఎవరైనా ఏదైనా కారణం ద్వారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇవ్వలేక, అప్పులు బాగా తీర్చలేక, వాళ్ళకి కనపడలేక కనుమరుగైపోతున్నప్పుడు, ఓ భగవంతుడా, నీ దగ్గరికి తీసుకెళ్ళిపోవా, నీ దగ్గర సుఖంగా ఉంటాము అని పరోక్షంగా నిన్ను తెలుసుకున్న ఆత్మలకి తొమ్మిది లక్షల మాలలో తీసుకురండి బాబా. వాళ్ళకి పుణ్యం లేదా? పుణ్యం లేకపోతే ఈ యావత్ ప్రపంచంలో అనేక మంది రైతులు బాబా పిల్లలు అవ్వారు. కాబట్టి రైతులు చాలామంది బాబా పిల్లలు అవ్వారు. వాళ్ళ పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఆ మరణావస్థలో నిన్ను తలుసుకుని మార్గం వెతుక్కున్న ఆత్మలకి ప్రసాదించి పావనం చేసి స్వర్గం తీసుకురండి బాబా, తీసుకురండి బాబా. రైతులు ఉన్నారు కదా బాబా, మీ జ్ఞానంలో ఉన్నారు కదా. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం ద్వారా రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి పుణ్యం ఉంది కదా, వాళ్ళ పంటలు అయ్యి కూడా నీకు అర్పణ చేశారు కదా. ఏదైనా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు రైస్ అది కూడా పట్టుకొచ్చి భగవంతుడి కార్యం అని ఇచ్చారు కదా. వాళ్ళ పుణ్యం ఉంది కదా, వాళ్ళ పుణ్యాన్ని పెంచండి. పుణ్యం లేని వాళ్ళకి పుణ్య బిందువులు ఇవ్వండి. పావన ప్రపంచం తీసుకురండి. ఇంత గొప్ప అద్భుతమైన సేవ ఈ ప్రపంచంలో ఏ యుగంలో ఎవ్వరు కూడా, దేవతలు కూడా ఇవ్వలేనటువంటి వరాన్ని ప్రసాదించే దేవుడు నీవు. కాబట్టి ఆ రైతుల పుణ్యం ఎంతుందో ఒక్కొక్క బిందువు తీసి ఆ సంఘటనకు బలైపోయిన రైతులకి ప్రసాదించి పావనం చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గర సరిపోతే మిగిలిన వాళ్ళ దగ్గర బాబా పిల్లలంతా ఒకటే కదా బాబా, ఒకటే కదా, వాళ్ళ పుణ్య బిందువులు తీసి వాళ్ళకి ఇవ్వండి. ఈ 84 సంవత్సరాల్లో ఇంకా 4 సంవత్సరాలు గడవాలి. కాబట్టి ఈ లోపల కూడా ఎవరైనా శరీరం వదిలేసినా కానీ వాళ్ళకు కూడా నీ స్మృతి ఉంటే, నీ స్మరణ ఉంటే, ఆ మరణ సమయంలో కూడా ఇల్లు, వాకిలి, ఇల్లాలు, సంబంధికులు, వస్తు వైభవాలు జ్ఞాపకం రాకుండా నిన్ను తలుసుకున్నారంటే వాళ్ళు ఇంక సెంటర్కి రావక్కర్లేదు, యోగం చేయక్కర్లేదు. సెంటర్కి వచ్చినా యోగం చేసినా నువ్వేం చెప్పు, శరీరం వదిలేటప్పుడు నన్ను ఒక్కనే స్మృతి చేసుకోవాలి. నిన్న చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు, 5 వికారాలకు అగ్ని అన్నీ చెప్పారు కదా బాబా. కాబట్టి లా అనేది ఇద్దరికి ఒకటే. కాబట్టి అలా స్మృతి చేసే ఆత్మల్ని పావనం చేసి 9 లక్షల్లోకి తీసుకురండి బాబా. బాబా, ఏదో క్షణికమైనటువంటి ఆవేశంలో కానీ, అవసరానికి కానీ ఏదైనా దొంగతనం చేసి, ఏదైనా తప్పు చేసి ఆవేశంలో ఒకరు అకౌంట్ ఒకరు చూసుకుని ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా ఇతరులను హత్య చేయటం, ఇతరులని రౌడీజంలో చంపేయటం, వాళ్ళని దోసేయటం, ఇల్లు దోసేయటం,
సాధనాలు దోసేయటం, ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళు పశ్చాత్తాపంతో రోజు నిన్ను తలుచుకుంటూ ఆ శిక్షణ అనుభవించే వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి బాబా. అకల్యాణంలో కళ్యాణం చేయటం అంటే అది నీ ఒక్కడికే సంభవం, ఇంకెవరికైనా సంభవం ఉందా? రాష్ట్రపతికి ఉంది ఈ లోకంలో. ఉరి శిక్షను కూడా తప్పించే పవరు రాష్ట్రపతి, రాష్ట్రాలకు అంతటికీ పతి అంటే భర్త లాంటి వాడు, అతనికి ఉంది. కానీ నీకు విశ్వపతి, నువ్వు ఆయన రాష్ట్రపతి అయితే నువ్వు విశ్వపతి. ఇటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి పైన, ఆ అన్నిటికి పతి నువ్వు, ఇంటర్ యూనివర్సల్ గాడ్ నువ్వు. కాబట్టి నీకు అన్ని రైట్స్ ఉన్నాయి బాబా. కానీ సత్యంలో నువ్వు ఉంటావు, నీలో సత్యం ఉంటుంది. ధర్మంలో నీవు ఉంటావు, నీలో ధర్మం ఉంటుంది. అదే పిల్లలకు బోధిస్తావు. కాబట్టి దొంగతనం చేసి, లేదు రౌడీజం చేసి, ఏదో ఒక స్వభావ సంస్కారానికి వశమైపోయి, అనేక జన్మల నుంచి వచ్చిన స్వభావానికి సంస్కారానికి వశమైపోయి, నిన్ను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకునేటువంటి ఆత్మలను కూడా వాళ్ళు నీ పిల్లలే. కాబట్టి వాళ్ళ కర్మక్షేత్రంలో చెడు కర్మలకు ఆధారంగా అటువంటి భ్రష్టమైనటువంటి పాత్ర అభినయిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా నిన్ను స్మరణ చేసుకుంటూ రోజు గడుపుతున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకురండి బాబా 9 లక్షల ఆత్మల్లోకి. దొంగలు, రౌడీలు, అన్యాయాన్ని ప్రదర్శించే అహంకారులు, వీళ్ళలో ఏ మూల నీ స్మృతి దాగి ఉన్నా వాళ్ళ శరీరం వదిలేసేటప్పుడు కానీ, వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు కానీ, యావజ్జీవ కారాగార శిక్ష పడుతున్న సమయంలో నిన్ను తలుసుకున్న లెక్కల ప్రకారము వాళ్ళని కూడా 9 లక్షల మాలలో పూసలే తీసుకురండి బాబా. ఎందుకంటే వాళ్ళు ఆత్మరూపంలో నీ పిల్లలే. నువ్వు ఆత్మరూపంలో ఉన్న పిల్లల్ని చూస్తావు తప్ప వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ సంస్కారాన్ని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యాల్ని, వారి సిరి సంపదల్ని ఏమి చూడవు కదా నువ్వు. అదే నేర్పుతా మళ్ళీ బ్రాహ్మణాత్మలకి, మాకు కూడా బాహ్యం చూడకండి, అంతర్ముఖి అవ్వండి అని. కాబట్టి బాబా వాళ్ళందరినీ కూడా ఆ విధంగా తీసుకురండి. అలాగే నక్సలైట్లు కానీ, ఉగ్రవాదులు కానీ, సంఘద్రోహులు కానీ, వీళ్ళలో కూడా ఎక్కడైనా ఒక పశ్చాత్తాపం అనేటువంటి హృదయం దాగి ఉన్నా వాళ్ళు నిన్ను స్మరణ చేసుకుని, నిన్ను జ్ఞాపకం చేసుకుని, నేను చాలా చాలా తప్పులు చేశాను, ఆ తప్పులు నీకు చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అని పశ్చాత్తాపడి నీ స్మృతిలో ఉన్నటువంటి వాళ్ళు పరోక్షంగా ఉన్న వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి 9 లక్షల మాలలు. 9 లక్షలు రావాలి కదా బాబా. మరి నువ్వు చెప్పారు కదా, మనసా సేవ తీవ్రగతిలోకి వెళ్ళినప్పుడు 9 లక్షల ఆత్మలు వచ్చేస్తారని. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, నక్సల్స్ అయినా ఎవరినైనా, నేను ఇంకా అవి వదిలేసుకుంటున్నానండి, నేను ఇప్పుడు సమాజంలో మంచిగా నడుస్తానన్నప్పుడు వాళ్ళని క్షమిస్తున్నారు కదా.
గవర్నమెంటే, ఈ లోకంలో ఉండే గవర్నమెంటే ఒక్క జన్మకి సంబంధించిన దాన్నే క్షమిస్తున్నప్పుడు మరి మీ దగ్గర ఎంత క్షమాగుణం ఉంటుంది? మీ దగ్గర ఎంత దివ్య ఆలోచన ఉంటుంది? మీ దగ్గర ఎంత పాడైపోయే బిడ్డల గురించి ఎంత బాధపడతారు మీరు? కానీ లాలో బందీ అయిపోయిన కారణంగా, ఎవరు చేసుకుంటే వాళ్ళు పొందుతారనే లాలో బందీ అయిపోయిన కారణంగా మా చేత చెప్పిస్తున్నారు మీరు. ఈరోజు మనసా సేవ ఎంత చక్కగా మీరు పలికిస్తున్నారు బాబా. ఏం చేయాలో అర్థం కాలేదు, అన్నీ అయిపోయినాయి. అన్ని మనసా సేవలో ఎప్పుడో పూర్తి అయిపోయినాయి. కాబట్టి ఇలా ప్రతి విభాగంలో కొంతమంది గుడ్డివాళ్ళుగా జీవితము, ఈ ప్రకృతిని సౌందర్యాన్ని చూడలేకుండా ఉన్నారు పాపం గుడ్డివాళ్ళు. కొంతమంది వికలాంగులు, వాళ్ళలో కూడా ఆ గుడ్డివాళ్ళుగా ఉంటూ నీ భజనలు చేసుకుంటూ, ట్రైన్లో ఒక వస్తువులు అమ్ముకుంటూ, ఆ కొనుక్కున్నవాడు ఎంత ఇస్తున్నాడో ఏంటో తెలియకుండా ఆ కష్టార్జితం చేత సాయంత్రం భోజనం చేస్తున్నటువంటి అటువంటి సత్యమైన బిడ్డలకి వాళ్ళు ఏదో బలమైన కారణం ద్వారా గుడ్డివాళ్ళు అయిపోయారు. ప్రకృతి ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. ఈ సౌందర్యాన్ని నువ్వు ఇచ్చిన ఈ సౌందర్యాన్ని చూసే అర్హత లేకుండా పోయింది వాళ్ళకి. కాబట్టి అటువంటి వాళ్ళు వికలాంగులు, వాళ్ళకు కూడా నీ స్మృతిలో భజన చేస్తున్నారు చక్కగా. వాళ్ళని కూడా 9 లక్షల ఆత్మల మాలలో తీసుకురండి బాబా. పుణ్యం లేదా వాళ్ళకి? మరి మాకు కోటి పుస్తకాల సేవలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సహయోగం అవుతున్నారు. ఇటువంటి సమయంలో కోటి పుస్తకాలు పంచిపెట్టడానికి ఒక మహత్తర యజ్ఞాన్ని రచించి అనేక ఆత్మల ధనాన్ని ఇందులో ఉపయోగిస్తున్నారు కదా. అలాగే కళ్ళుండి అన్ని అవయవాలు బాగుండి నిన్ను ఆరాధన చేసిన బాబా పిల్లలకు పుణ్యాన్ని ఆ అనాథులకు ఇచ్చి ఆ 9 లక్షల ఆత్మలుగా మాలలో తీసుకొచ్చి ఆ స్వర్గంలో మరి మేమే పలుకుతున్నాం కాబట్టి మాకే ప్రజలుగా చేసి మీ ఆశని పూర్తి చేసుకుంటున్నావా బాబా? ఎంత దయాహృదయులు మీరు! ఎంత అకల్యాణంలో కళ్యాణకారి, అబద్ధంలో ధర్మంగా ఉండే కళ్యాణకారి నువ్వు. అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తి దగ్గర కూడా ధర్మంగా ఉంటావు నువ్వు. వాళ్ళలో ఉన్న ఎక్కడ దాగి ఉన్న ధర్మాన్ని తీసి దాతగా అయ్యి ధనంతో నిండి ఉన్నటువంటి రాజ్యాన్ని తీసుకెళ్తున్నావా బాబా? గొప్ప అద్భుతమైన తండ్రి, నీ యొక్క సూక్ష్మ కర్మల గుహ్యగతిని తెలుసుకునే జ్ఞానులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు బాబా. మేము కూడా తెలుసుకోలేం, సంపూర్ణంగా మేము తెలుసుకోలేం. సంపూర్ణమే కాదు, ఒక 25 వంతు కూడా తెలుసుకోలేదు మేము. తెలుసుకుంటే ఇలా ఉండరు బాబా. నీ వెంట ఉంటారు, నీతోటే తింటారు, నీతో మాట్లాడతారు, నీతో నిద్రిస్తారు, నీతో జీవిస్తారు, నీ ఒడిలో పడుకుంటారు, నీ వెంట తిరుగుతారు, నీ హృదయంలో రహస్యాన్ని తెలుసుకుంటారు, నీ కూడా పరిస్థితిగా వచ్చి ప్రపంచాన్ని పావనం చేస్తారు కదా బాబా. ఇంకా ఈ కలియుగంలో కుటీర పరిశ్రమలు పెట్టుకుని చేతి వృత్తి గల వాళ్ళు చూడండి పాపం, రోడ్డు పక్కనే ఒక బండి అద్దెకి తీసుకుని అరటిపళ్ళు సీజనల్గా ఫలాలు అమ్ముకునేవాళ్ళు, రోడ్డు పక్కన చెడిపోయిన జోళ్ళు కుట్టుకుని బతికేవాళ్ళు, రిక్షాలు తొక్కుని రెక్కలు ముక్కలుగా చేసుకుని వాళ్ళ నీతి నిజాయితీతో జీవించేటువంటి ఆ ఆత్మల యొక్క నిజాయితీ యొక్క
శక్తిని గ్రహించి మీరు వాళ్ళను కూడా మా శక్తిలో వాళ్ళకి పుణ్యబిందువులు ఇచ్చి వాళ్ళను కూడా స్వర్గం తీసుకురండి బాబా. ఏ విధంగా అయితే గవర్నమెంటు కొంతమందికి కన్సెషన్ ఇస్తుంది కదా, ఈ జాతికి ఈ కన్సెషను, ఈ జాతికి కన్సెషను, ఈ గ్రూప్కి ఇది అని, అలాగే మీరు కూడా అన్ని విభాగాల్లో వాళ్ళని, అధర్మంలో ఉన్న వాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, అజ్ఞానుల్ని, చాలా భయంకరంగా సమాజాన్ని తగలబెట్టేసే వాళ్ళని, వాళ్ళలో ఉన్నటువంటి సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి మీ స్మృతి దాగి ఉన్న ఆ స్మృతి యొక్క తీగల మీటి వాళ్ళ హృదయాలని వికసింపజేసి మీ హృదయంలో తీసుకుంటున్నందుకు వాళ్ళందరి తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. చక్కటి మనసా సేవ చేయించారు. ప్రతి ఆదివారము ఈరోజు నేను మనసా సేవని గుర్తులేదు నాకు, కానీ మీరే జ్ఞాపకం చేయించారు వేరొకరి ద్వారా. అంటే మీరు మా వెంట ఈ స్థానంలో సాకారంలో నిరాకారుడైన నీవు సాకారంలో కూడా పాలన చేస్తున్నారనే ఆనందంతో, ఇంకా ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి వాణీలు అందరికీ వినిపించి వాళ్ళని త్యాగం చేయించండి బాబా. వాళ్ళ తనువుని, వాళ్ళ మనసుని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ సంబంధ సంపర్కాలని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యాలన్నిటిని కూడా నిన్ను ప్రత్యక్షం చేసే సత్యయజ్ఞంలో ఉపయోగపడే వరదానాన్ని వాళ్ళందరికీ ప్రసాదించు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా 9 లక్షల ఆత్మల్ని మనసా సేవ ద్వారానే వస్తారని చెప్పారు కాబట్టి వాళ్ళని తీసుకురండి బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.